కోణాలు ఉంటాయి ఏ మర్డర్లోనైనా సరే. అవును. ఒకటి ఫ్యాక్షన్ గొడవలు, తరతరాల గొడవలు. రెండవది వచ్చేటప్పటికి తక్షణం వచ్చేటటువంటి ఉద్రిక్తలు, అంటే అనుకోకుండా జరిగేటటువంటి హత్య. మూడోది వచ్చేటప్పటికి అమ్మాయిల కారణంగా కూడా జరుగుతాయి హత్యలు. ఈ 3 హత్యల్లో ఏది అనేటటువంటి దాన్ని ముందు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే ఇతను మాజీ సర్పంచ్ కాబట్టి ఆ 3వ కోణం ఇందులో చూడాల్సిన పని ఉండదేమో, మిగిలిన 2 కోణాలు ఎందుకు ఉండదు దాంట్లో. ఇప్పుడు మహా ప్రముఖులే, పార్లమెంట్ సభ్యులు, వాళ్ళే ఎమ్మెల్సీలు అలాంటి కేసుల్లో నడుస్తుంది. అంటే అక్కడ దాకా వెళ్ళలేదు అనుకోండి, ఏదో ఉండదు అనేటటువంటి ఉంటుంది. కాబట్టి వాళ్ళ అక్రమ సంబంధాలు ఇవి అందులో అలాంటి చోట్ల ఉండేటటువంటి వాటిలో చాలా వెళ్తుంది, ఎక్కడికెక్కడికి వెళ్తుంది. సరే, అది అని మనం చేయొద్దు. కాకపోతే పోలీసుల కంటే ముందు, అంటే లోకేష్ చెప్పేదాకా అది రాజకీయ హత్య అని ఎవరికి తెలియదు. లోకేష్ ట్వీట్ చేసేదాకా అది ఇక్కడ కీ పాయింట్. బేసిక్ గా ఒక రాజకీయ నాయకుడు వచ్చి అంటే రాజకీయ హత్య కిందనే చూస్తారు ఎవడైనా సరే. ఇంకోటి వేట కొడవలతో నరికారంటే ఫ్యాక్షన్ హత్య కిందనే చూస్తారు. దాన్ని ఏమంటారు, కారం పొడి కూడా వాడారంటే ఖచ్చితంగా పక్కా ప్రొఫెషనల్ హత్య. ఎందుకంటే కారం పొడి 2 కోణాల్లో వాడతారు. ఒకటి, ఆ ప్రాంతంలో ఏది సాక్ష్యాల తారుమారుకి పనికి వస్తుంది, అంటే ఆ పాదముద్రలో ఇట్లాంటి పడకుండా పనికి వస్తుంది. ఇప్పుడు కారప్పొడి చల్లారనుకోండి, ఆ